అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చును. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో 21, 22, 23లో 24 సుమారుగా కూడా అసలు సమాధానం దొరుకుతలేదు, మాకు ఏదో ఒక అవకాశము అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ 24 మార్చ్, ఏప్రిల్ నుంచి కూడా కొందరికి అద్భుతంగా ముందుకు వెళ్ళిపోయింది పనులు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వివాహం అనుకుందాం, ఎప్పటి నుండో వివాహము మీ అబ్బాయికే ఇచ్చి చేస్తాము అని చెప్పి ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇవ్వడము, ఇలా ముందుకు వచ్చి తీరా సమయానికి అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు, మాకు మంచి సంబంధం వచ్చింది, మేము వారికి ఇచ్చేస్తాం అని వివాహం జరిపించిన సందర్భాలు ఉన్నవి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా బ్రేకప్స్ అయిన సంబంధాలు కూడా ఉన్నవి. అయితే ఇక్కడ కొందరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి, సగం ఇన్వెస్ట్ చేసి మరొక సగము రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే మీకు ఇచ్చి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్నటువంటి సందర్భంలో ఆ భూమి కబ్జాకు గురవడము. ఇక ఇల్లు మాది అమ్మాలి, ఈ ఇల్లు అమ్మితే మేము కొంచెము స్థాన చలనము, ప్రదేశ మార్పు చెందాలి, నా కూతురు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, లేదా నా కొడుకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, నేను ఈ ఇల్లు అమ్మితే అక్కడికి వెళ్ళి ఏదో అపార్ట్మెంట్ ఏమైనా కొనుక్కుంటా అంటే ఇల్లు అమ్ముడుపోవటం లేదు. ఓకే, ఇక్కడ దీని ఈఎంఐ, అక్కడ కొత్తగా కొడుకు అపార్ట్మెంట్ తీసుకున్నాడు దాని ఈఎంఐ, ఈ 2 ఈఎంఐలు కట్టే వరకు వీరి దగ్గర రూపాయి ఉంటలేదు. ఇక్కడ వీరి వద్ద జాబ్ వచ్చింది, 80,000 జీతము, ఇటు 30,000 అటు 30,000, 2 ఈఎంఐలు, ఈ ఇల్లు అమ్ముడు పోతే క్లియర్ అవుతుంది. 40 లక్షల లోన్ ఉంది దీని మీద. ఓకే, కానీ 70-80 లక్షల ప్రాపర్టీ ఇది. వచ్చినటువంటి వారు ఆ ఇంటి ఈఎంఐ అది క్లియర్ చేసుకొని వీరి పేరు మీద మళ్ళీ చేసుకుంటారు, ఏందనేది ఉండాలి, అది ముందుకు పోవటం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఘోరంగా ఉన్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇలాంటి సిచ్యువేషన్ నుండి ఈ సెప్టెంబర్ నెలలో నేను చెప్పినవన్నీ నిజంగా జరిగినవి, వీళ్ళందరితో నేను మాట్లాడి ఉన్నా ఈ వృశ్చిక రాశి వారితో. ఒకరైతే 10 లక్షల అసలుకు 12,50,000 మిత్తే కట్టిర్రు, 21 నుంచి నిన్నటి వరకు. ఇంకా మళ్ళీ అసలు ఎప్పుడు ఇస్తామని లొల్లి పెడుతున్నాను. ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా సెప్టెంబర్ నెలలో మీకు ఒక మార్గం అయితే కనబడుతుంది. మీకు ఒక ఇలాంటి అన్ని సిచ్యువేషన్లో ఏదో ఒకరు మిమ్మల్ని నడి సముద్రంలో ఉన్నారు, మీకు ఎవరో ఒక తాడు వేసి పైకి లాగుదాము అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు.
వారే మీకు గురువు, అంతే. కనుక తప్పకుండా రవి గురులు ఈ 2 గ్రహాలు కూడా మీకు ఎంతో శుభంగా మారబోతున్నాయి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. కనుక సూర్యుడు అంటే మనకు కనబడేటువంటి దైవం కనుక ప్రతి రోజు సెప్టెంబర్ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇది గుర్తుంచుకోండి. సూర్యుడు ఉదయించిన తర్వాత మీరు నిద్రలేస్తే మీకు సూర్యుడు మైనస్కి వెళ్తాడు. సూర్యుడు ఇచ్చే రిజల్ట్ మీరు పొందరు. సూర్యోదయం ఎప్పుడు ఉంది? దానికంటే ముందు నిద్ర లేచి సూర్యోదయం వరకు స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి. లేకుండా ఖాళీ బయట కుర్చీ వేసుకొని కూర్చోండి, పళ్ళు కడుక్కొని. ఆదిత్య హృదయం ఫోన్లో కానీ చదువుతూ కానీ వినండి. ఎవరైతే కన్సీవ్ కావాలి అని అనుకుంటున్నారో వృశ్చిక రాశి వారు, మంచి సమయం ఇది మీకు. తప్పకుండా కూడా ఆదిత్య హృదయం చదవండి. సూర్యోదయంకు ఎగ్జాక్ట్లీ మీరు కూర్చోండి, స్నానం చేయకుండా పర్వాలేదు, పళ్ళు తోముకోండి, సరిపోతుంది. విన్నరా? మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ తప్పకుండా మంచి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరో వచ్చి మీకు సహాయం చేస్తారనేటువంటి మాట ఇవ్వడం కూడా ఉంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. విద్యా ఉద్యోగం అందు విజయం ఉంది. తప్పకుండా మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యా ఉద్యోగం నందు మంచి విజయం అంటున్నాం ఇక్కడ. కనుక విదేశీ ప్రయత్నాలు వెళ్ళేటువంటి వారికి శుభం. ఇక్కడే ఉన్నత చదువులు అనుకున్నా వారికి శుభం. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే అనుకుంటున్నారో వారికి శుభమే, నో డౌట్. ఇంకా మరి వ్యాపారం అందు చక్కటి లాభాలు. కొన్ని విషయాలపై మీరు శ్రద్ధ వహించడం వల్ల అది ఎంతో అభివృద్ధి వైపుగా మిమ్మల్ని తీసుకువెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా కొన్ని పనులు మాత్రము మందకోడిగా ముందుకు వెళతాయి. అంటే శని మీకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక ఈ యొక్క అష్టమ శని అంటే 4వ స్థానము. శని మూలకంగా కొంచెము పనులు మందకోడిగా ముందుకు సాగుతాయి. అదొకటి గమనించండి. శని యొక్క పీరియడ్ కానీ మరి మీ జాతకంలో శని దశలు అంతర్దశలుగా నడుస్తూ ఉంటే కొంచెం పనులు ఇంకా డిలే అవుతూ ఉంటుంది. అదైతే గమనించండి. ఇంకా ముఖ్యంగా శని వల్ల కొన్ని ఆటంకాలు కూడా కలగబోతున్నాయి. తప్పకుండా ఇంటి యందు దేవతా పూజలు తప్పకుండా చేసుకునేటువంటి శుభం కనబడుతుంది. కనుక ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి రావాల్సిన ధనము రావడం కానీ, పిల్లల చదువు విషయం కానీ, కన్సీవ్ కావాలనుకున్న శత్రువులపై విజయము, హెల్త్ ఇష్యూస్ మాత్రము ఉంటవి. స్థాన చలనము కనబడుతూ ఉంది. తప్పకుండా ఇంట్లో ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. బంధువర్గంతో గొడవలు ఉన్నవి. ఏదో రకంగా పోలీసు మెట్లు ఎక్కే పరిస్థితి కూడా ఉంది. పోలీసు స్టేషన్ యొక్క మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి కనబడుతుంది. లేదా వారి నుండి కాల్స్ రావడమా, వారితో ఏమైనా మాట్లాడడమా కూడా అయ్యే దాఖలాలు ఉన్నాయి. కోర్టు రిలేటెడ్ ఆల్సో. కనుక తప్పకుండా వృశ్చిక రాశి వారు మన వద్ద జరిగేటువంటి శని హోమంలో పాల్గొన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మీకు ఎవరైనా పరిచయం ఉన్నా కూడా వారితో అయినా చేయించుకోండి. కేవలం 2500కే హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. విన్నరా? ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.